ఇవాల్టి మన ఈజీ హోమ్‌మేడ్ రెసిపీ బగారా బైగన్ రెసిపీ. అవునండి. చాలా సింపుల్‌గా, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీగా మనం బగారా బైగన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దాం. ప్రతి ముద్దకో స్వర్గంలా ఉంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్‌లోకైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక హాఫ్ కేజీ వంకాయలని తీసుకోండి. సెలెక్ట్ చేసుకునే వంకాయల్లో కూడా కర్రీ టేస్ట్ ఉంటుంది మనకి. మంచి వంకాయలు చూడండి. వీటిని ముల్లొంకాయలు అంటారు. ముల్లొంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను. వీటిని మధ్యలో 4గా ఘాట్లు పెట్టి ఓన్లీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు అవి ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలాకు వేయించిన పల్లీలని కొన్ని తీసుకున్నాను. ఒక కప్పు పల్లీలని తీసుకొని వాటిని పొట్టు తీసేయండి. పొట్టు తీసి మిక్సీకేసుకుందాము. ఇప్పుడు కొంచెం మెత్తగా అయినటువంటి ఈ వంకాయలలో సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసి కలుపుకుంటూనే ఉండాలి. అలా చూడండి, వంకాయలకు ముళ్ళులు కూడా అలానే కనిపిస్తున్నాయి కదా. ఇవి బాగా వేగిపోవాలి. ఇందులోనే మొత్తం ఆయిల్లోనే వీటిని ఒక 90% మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టమాటోస్ని, పల్లీలు, కారం పొడి, ధనియాల పొడి వీటిని మాత్రం మనం మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చూడండి ఆయిల్లో ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా ఆయిల్లో ఫ్రై అయినటువంటి వంకాయలు చూడండి, అలా గరిటెతో నొక్కి చూడగానే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, అంటే ఇవి మగ్గిపోయినట్లే మనకి. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. అలా ఒక 2 మినిట్స్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జునైతే కొద్దిగా తీసి పెట్టుకుందాము. చింతపండును బాగా మెత్తగా ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టి గుజ్జునైతే తీసి సపరేట్గా పెట్టుకుందాము. మిక్సీ పట్టినటువంటి మసాలాని మొత్తం కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు చూడండి, వంకాయలని పక్కన తీసి పెట్టుకున్నాము. వేయించినటువంటి అదే ఆయిల్లో కొద్దిగా మనము ఆవాలను యాడ్ చేసుకుందాము. కొద్దిగా ఆవాలు వేసుకొని, ఆవాలు కొద్దిగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇంట్లో చేసుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వీటిని వేగిన తర్వాత మనం ఏదైతే ముందు మిక్సీ పట్టి పెట్టుకుంటున్నామో ఆ మసాలాను కూడా ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. బాగా అది కొద్దిగా వేగిన తర్వాత పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పసుపు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం రుచి చూసుకోవాలి. రుచికి తగ్గంత ఉప్పునైతే మనం యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కూడా మనము వంకాయలలో ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది మనకి. వీటిని ఇలా 2 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే మసాలా మొత్తం ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకి వంకాయలు మనం సపరేట్గా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే మనం మసాలాను ఉడకబెట్టుకొని కొద్దిగా ఉప్పునైతే వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకొని ఇప్పుడు చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చింతపండు వాటర్తో బాగా మగ్గిన తర్వాత పులుసు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. చూడండి, నాకు ఇలా సరిపోతుంది. ఎందుకంటే మనకి ఈ కర్రీ అన్నది గట్టిగానే ఉంటుంది, మనకి మెత్తగా ఉంటే బాగోదు. ఇది మనకి ఇలా ఉండాలి, బాగా దగ్గర పడాలి. ఇప్పుడు ఈ వేయించినటువంటి వంకాయలు చూడండి, ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి. జస్ట్ వీటికి ఒక 5 మినిట్స్ మసాలా పట్టినిస్తే చాలు. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను నేను. చపాతీలేకి, బగారా రైస్లేకి, కలర్ రైస్లేకి, వైట్ రైస్లేకి, దేంట్లోకైనా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి మసాలా ఆయిల్ ఎప్పుడైతే మనకి కర్రీలోంచి సపరేట్ అవుతుందో అప్పుడు మనకి మసాలా ఉడికిపోయినట్లు. మసాలా బాగా కలుపుకోవాలి. కింద మాడకుండా లో ఫ్లేమ్లో మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి, అలా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడింది అని అనిపించేంత వరకు కూడా మనం వీటిని పచ్చి వాసన అయితే ఎప్పుడైతే మనకి వెళ్ళిపోతుందో అలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వంకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేయించి పెట్టుకున్న వంకాయలని పాపం మునిగేంత వరకు వాటిలో వేసేయాలి. పాపం కదా, వంకాయలు ఉడికిపోతున్నాయి. ఉడికితేనే టేస్ట్ వస్తుంది. చూడండి, అలా ఒకదాని తర్వాత ఒకటి మనము తీసుకున్న వంకాయలన్నిటినీ కూడా మనం దాంట్లో వేసుకునేస్తున్నాము. చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలన్నిటినీ కలుపుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ వీటిని మూత పెట్టి ఉడికించుకుంటాము. అలా ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఆయిల్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇలా చూడండి, ఆయిల్ మొత్తం సైడ్లలో, అంచులలో మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇందులో మనకి ఆప్షన్ ఏంటంటే లాస్ట్లో కర్డ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్.
చూడండి, ఇలాంటి జ్యోతి రుచుల కోసం జ్యోతి రుచుల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇది చూడండి, కర్రీ ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మీరు చాలా టైప్స్ ఆఫ్ వంకాయ ట్రై చేసింటారు కదా, ఇలా ట్రై చేయండి. థ్యాంక్